నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మిస్టేక్స్ మాట్లాడుతున్నాం అనేసి చాలా మంది ఇందాక చెప్పాను కదా, మిస్టేక్ ఏమో అనేసి భయపడి ఆ మిస్టేక్ మాట్లాడతామన్న భయంతోనే కొంతమంది మాట్లాడరు. కానీ ఫస్ట్ మిస్టేక్స్ చెయ్యండి. ఎందుకంటే ఫస్ట్ మీరు మిస్టేక్ చేసినప్పుడు మీ టీచర్స్ కానీ లేదా మీ దగ్గర ఉన్న ఎవరైనా ఎల్డర్స్ కానీ అది కరెక్ట్ చేయడం తప్పేం కాదు కదా. ఒక లాంగ్వేజ్ నువ్వు నేర్చుకున్నప్పుడు వాళ్ళకి కరెక్ట్ చేయడం తప్పలేదు. అలా కాదు మిస్టేక్స్ చేయడం మీకు ఇదనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో మీరే ప్రాక్టీస్ చేసుకోండి. మిస్టేక్స్ వచ్చినప్పుడు దాన్ని మీరే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మిస్టేక్ చేయండి, చేసినప్పుడు ఇంగ్లీష్ ఇంకా బాగా వస్తుంది. చూడండి, మనం సైకిల్ తొక్కడానికి నేర్చుకుంటూ ఉంటాం చిన్నప్పుడు. సో సైకిల్ తొక్కినప్పుడు ఏంటి, పడిపోతూ ఉంటాం. పడి లేచినప్పుడు ఇంకా బాగా తొక్కుతూ ఉంటాం. అసలు సైకిల్ తొక్కేటప్పుడు పడిపోకుండా ఎవరు సైకిల్ తొక్కడం నేర్చుకుని ఉండరు కదా. సో అలా మనం మిస్టేక్స్ చేయకుండా, మిస్టేక్స్ మాట్లాడకుండా ఎవ్వరూ ఇప్పుడు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేది. సో చాలా మంది మీరు చూస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్లూయెంట్గా మాట్లాడమే కాదు, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కాన్ఫిడెంట్గా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది చెప్తున్నాను కదా, కాన్ఫిడెన్స్ అనేది అస్సలు ఉండదండి. ఫ్లూయెంట్గా మాట్లాడడం పక్కన పెడితే అసలు కాన్ఫిడెన్స్ లేకుండా ఏ పని చేసినా సరే దాంట్లో ఏంటంటే అంత క్లారిటీ కనిపించదు. సో మనం స్లోగా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి ఇంగ్లీషు. ఫస్ట్ ఏంటంటే నేర్చుకునేటప్పుడు లెర్నింగ్ స్టేజ్లో మనం స్లోగా నిదానంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక, తెలుగులో థింక్ చేసినా ఇంగ్లీష్లో మాట్లాడినా, లేదా ఇంగ్లీష్లో థింక్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడినా, మొత్తానికి ఏదైనా సరే కొంచెం స్లోగా నిదానంగానే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్ స్టార్టింగ్స్లో. తర్వాత ఏమవుతుందంటే మీరు ఫాస్ట్గా మాట్లాడినప్పటికీ కూడా స్లోగా మాట్లాడినా ఫాస్ట్గా మాట్లాడినా కాన్ఫిడెంట్గా మాట్లాడడం నేర్చుకోవాలి. అంటే స్లో అండ్ కాన్ఫిడెంట్. ఫస్ట్ స్లోగా మాట్లాడే బిగినర్స్, తర్వాత కాన్ఫిడెంట్గా మాట్లాడేది. చూడండి, చాలా మంది అసలు చదువుకోరు ఏమీ. ఇప్పుడు సినిమా యాక్టర్స్ అవ్వచ్చు, చాలా బయట మీరు ఎవరైనా తీసుకోవచ్చు, వాళ్ళు పెద్దగా ఏమి ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ ఏమి ఫాలో అవ్వరు, పెద్దగా ఏమి చదువుకోరు. బట్ ఎక్కువ టైం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ఇంగ్లీష్లో మాట్లాడడానికి. ఇంగ్లీష్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే కారణం ఏంటి, ఎక్కువ మందితో వాళ్ళు అదే లాంగ్వేజ్ని అదే వేలో వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది, రూల్స్ ఏమీ ఫాలో అవ్వరు. తప్పో ఒప్పో కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడడం వల్ల అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి. అదవునండి, కాన్ఫిడెంట్ గా మాట్లాడడం వల్ల కరెక్ట్ అనిపిస్తుంది తప్ప మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడుకోకుండా సిగ్గుపడుతూ భయపడుతూ టెన్షన్ అవుతూ మాట్లాడేది కాల్స్ ఇచ్చేస్తూ ఆగే మాట్లాడడం అంటే ఇదేదో తప్పులు మాట్లాడుతున్నారు, ఇది తప్పని చెప్పడానికి ముందుకు వస్తారు ప్రతి ఒక్కరు. సో మనం ఏంటంటే ఫస్ట్ నిదానంగా నేర్చుకోవాలి, తర్వాత కాన్ఫిడెంట్ గా మాట్లాడడానికి ట్రై చేయాలి ఇంగ్లీష్ అనేది. అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఇంగ్లీష్ చదువుతారు, నిన్న చెప్పాను కదా, దే కెన్ రైట్, దే కెన్ రీడ్, దే కెన్ అండర్స్టాండ్, బట్ దే కెన్ నాట్ ఏబుల్ టు స్పీక్ అంటూ. అలాగే దే కెన్ నాట్ ఏబుల్ టు రైట్ స్టోరీస్ అంటే స్టోరీస్ అని కూడా చెప్పక్కర్లేదు. మనం డైలీ ఒకటి ఏదైనా లెటర్ రాయమన్నా అనుకోండి ఇంగ్లీష్లో, చాలా మంది పిల్లలే కదా పెద్దవాళ్ళు కూడా ఇంగ్లీష్లోనా ఓకే రాయడానికి చాలా మంది ముందుకు రారు. ఎందుకని, మిస్టేక్స్ రాసేస్తాము సెంటెన్స్ అని. సో రాయడానికి ఇక్కడ ఏంటి, మనకి గ్రామర్ అవసరం, కానీ మాట్లాడడానికి ఇక్కడ గ్రామర్ అవసరం లేదు. సో ఇక్కడ రాసే స్కిల్ కూడా మీరు డెవలప్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే డైలీ మన రొటీన్స్ పొద్దున్నే అందరికీ మనం చేసే విషయాలన్నీ కూడా మనం ఎలాగ అనుకున్నాం కదా, డైలీ వర్డ్స్ అని నేర్చుకుంటామని, ఆ వర్డ్స్ని యూజ్ చేసి కొన్ని సెంటెన్స్ ఫామ్ చేసి మనము ఒక డైరీ కానీ ఒక బుక్ కానీ మెయింటైన్ చేస్తూ రోజంతా జరిగిన విషయాన్ని ఆ రోజు ఈవినింగ్ లేదా ఆ రోజు నైట్ కానీ మనం అంతా కూడా నోట్ చేసుకుని రిమైండ్ చేసుకుని మొత్తం అన్నీ నోట్ చేసుకుంటే కనుక ఆ సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు మీకు చాలా ఈజీ అనిపిస్తుంది మాట్లాడేటప్పుడు. అంటే మీకు రాయడమే వచ్చేస్తుంది, సెంటెన్స్ ఫామ్ చేయడమే వచ్చేస్తుంది అంటే ఇంకా మాట్లాడడం మీకు ఎంత ఈజీ. సో ఈరోజు ఇది చేశారంటే రేపొద్దున చేసేటట్లనే మీరు రేపొద్దున మాట్లాడేటట్లు కొంచెం ఇంగ్లీష్లో నైట్ ఎలాగా రాస్తున్నారు కాబట్టి కొంచెం ఇంగ్లీష్ ఇంకా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది అనమాట అక్కడ. సో ఏం జరిగినా సరే రోజంతా కూడా మనం ఒక బుక్లో సెంటెన్స్ వైజ్ రాసుకోవడం అలవాటు చేసుకుంటే ఇంకా కొంచెం ఇంగ్లీష్ అనేది ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఇంగ్లీషు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫస్ట్ థింగ్ మనం ఇంగ్లీష్ రిలేటెడ్గా లిజనింగ్ స్కిల్స్ అంటే మాట్లాడే స్కిల్, అదే మాట్లాడడం నేర్చుకోవాలని ఏ లాంగ్వేజ్ అనుకుంటున్నాం, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అనమాట. ఇప్పుడు తెలుగు నేర్చుకునే వాళ్ళు ఉంటారు, తమిళ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, అన్ని లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఆ లాంగ్వేజ్ సంబంధించి డైలీ సీరియల్స్ అవ్వచ్చు, లేదా న్యూస్ అవ్వచ్చు, లేదా మూవీస్ అవ్వచ్చు, లేదా సాంగ్స్ అవ్వచ్చు, వీటిని ఎక్కువ వినడం చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, లిజనింగ్ అనమాట. వినడం అనేది చాలా ఇంపార్టెంట్.
ఫస్ట్ మనం ఎప్పుడైతే వింటున్నామో ఒక లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ వింటున్నప్పుడు మనకి కొంత అర్థమవుతూ ఉండే స్టేజ్కి వస్తాం. అప్పుడు ఇంగ్లీష్ అనే అంతే రోజు వింటుంటే మనకేంటి, ఓకే ఈ వర్డ్స్ ఇక్కడ ఇలా యూజ్ చేయాలి, సెంటెన్స్ ఇలా ఫామ్ చేయాలి, ఇది వొకాబులరీ ఇలా ఉంటుంది, ఈ ప్రొనౌన్సియేషన్ ఇలా ఉంటుందని మనకు ఒక ఐడియా వస్తుంది. రేపు అనే రోజున మనం మాట్లాడేటప్పుడు అది తప్పని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం వినున్నాము, ఈ వర్డ్ ఇలాగే పలకాలి, ఇలాగే ప్రొనౌన్స్ చేయాలి, దీని స్పెల్లింగ్ ఇది, ఈ సెంటెన్స్లో ఇక్కడ ఇవి యూజ్ చేయొచ్చు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి మనం లిజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ మనం డైలీ న్యూస్ ఒకటి, ఇప్పుడు బీబీసీ న్యూస్ అవ్వచ్చు, సిఎన్ఎన్ న్యూస్ అవ్వచ్చు, 24/7 అని ఇంకా చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ ఒక 10 వరకు ఉంటున్నాయి ఇంగ్లీష్లో. సో మీకు హిందీ నేర్చుకున్న ఇవే రూల్స్ అండి. హిందీలో మాట్లాడాలి, హిందీలో అనుకున్న ఇదే రూల్స్ వర్తిస్తాయి అనమాట. ఏ లాంగ్వేజ్ కానీ ఇవే రూల్స్. ఓకే అండి. సో మనం ఎక్కువగా టీవీలో మనం చూసేవి డైలీ తెలుగు న్యూస్ కాకుండా ఇంగ్లీష్ న్యూస్ చూడండి, అవే తెలుగు సేమ్. లేకపోతే ఒకసారి ఇంగ్లీష్ న్యూస్ చూసి అదే న్యూస్ మళ్ళీ తెలుగులో చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఓకే అక్కడ చెప్పిన వర్డ్స్ కానీ తెలుగు న్యూస్ చూసి మళ్ళీ ఇంగ్లీష్ న్యూస్ చూడండి, మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి అక్కడ స్కోప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి తెలుగు న్యూస్ పేపర్ బదులు. అలాగే తెలుగు సాంగ్స్ బదులు ఇంగ్లీష్ సాంగ్స్ వింటూ ఉండండి, పాడుతూ ఉండండి. మూవీస్ కూడా తెలుగులో మన డబ్బింగ్ మూవీస్ వచ్చేస్తున్నాయి, ఇంగ్లీష్ మూవీ డబ్ చేసి తెలుగులో చూస్తున్నాం. సో అదే ఇంగ్లీష్లో చూడండి, సబ్ టైటిల్స్ వస్తాయి కింద. సో అలా ఇంగ్లీష్ చూస్తూనే కుదిరితే మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి. ఎక్కువ టైం ఏంటంటే చూసేవి కానీ వినేవి కానీ ఎక్కువ ఇంగ్లీష్ మనం ట్రై చేస్తే కనుక తర్వాత మనం మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది అనమాట. LSRW అని ఉంటుంది ఇక్కడ. లిజనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, రైటింగ్. అంటే ఎప్పుడైతే మనం వినడం జరుగుతుందో, లిజనింగ్ స్కిల్స్ బాగుంటాయో అక్కడ మనం స్పీకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే రీడింగ్ స్కిల్స్ బాగుంటాయో అక్కడ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. అంటే లిజనింగ్ బాగుంటే స్పీకింగ్ అనేది వస్తుంది. అంటే బాగా ఎక్కువ వింటున్నాం అదే టాపిక్స్, ఎక్కువ ఇంగ్లీష్ న్యూస్, ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ కూడా ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్లో ఏదైనా ఉంటే చూస్తూ ఉండండి ఎక్కువ. సో ఇంగ్లీష్ బాగా అర్థం అవుతుంది. చాలామంది ఫారెన్ లాంగ్వేజ్లో ఏమైనా వీడియోస్ వస్తున్నప్పుడు, ఏమైనా మూవీస్ వస్తున్నప్పుడు కొంతమందికి వాళ్ళు మాట్లాడే స్లాంగ్ వల్ల ఇంగ్లీష్ అర్థం కాదు. బట్ మీరు ఆ పిక్చర్ని చూడకుండా కళ్ళు మూసుకుని వాళ్ళు మాట్లాడే వాయిస్ని వినండి, ఖచ్చితంగా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే స్లాంగ్ ఎలా ఉన్నా వాళ్ళు మాట్లాడే వర్డ్స్ అన్నీ అవే ఉంటాయి. కాకపోతే మనం మామూలుగా ఫాస్ట్గా వినేస్తే మనకు అర్థం కాదు. లిజనింగ్ స్కిల్ ఉండాలన్నమాట. సో మీరు ట్రై చేయండి. ఓకే అండి. ముందు వినడం నేర్చుకోండి, తర్వాత దాన్ని మాట్లాడడం నేర్చుకోండి. అలాగే చదవడం నేర్చుకోండి, తర్వాత దాన్ని రాయడం అనేది కూడా వస్తుంది అనమాట. అలా మనం ఏంటంటే డే టు డే ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మహా అయితే టఫ్ ఏం కాదండి. ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజే టఫ్ అనిపిస్తుంది. సో మనకి తెలుగు వచ్చి కూడా తెలుగు మనకి ఈజీ. కొంతమందికి హిందీ, మన నేషనల్ లాంగ్వేజ్ అనేది హిందీ చాలామందికి రాదు. హిందీ అనగానే అమ్మో హిందీ అంటారు. ఈవెన్ స్కూల్ ఏజ్లో కూడా 10th వరకు కూడా మనం చూస్తే హిందీ అంటే భయపడుతూ ఉంటాం. సో ఏదైనా ఒక లాంగ్వేజ్ అయినా దేనైనా మనం ఫస్ట్ దాన్ని లైక్ చేయాలి, ఇష్టపడాలి, దాన్ని నేర్చుకోవడానికి ఒక రీజన్ ఉండాలి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక పార్ట్నర్, ఒక ప్రాక్టీస్ అనేది ఉండాలి. దాన్ని మనం రోజు డైలీ దాని మీద ఒక వర్క్ చేస్తూ ఉండాలి. అంటే ఒకటి రాయడం కానీ, కొన్ని వర్డ్స్ నేర్చుకోవడం కానీ, కొంత ప్రొనౌన్సియేషన్ కానీ, వినడం కానీ, చూడడం, చెప్పాను కదా మూవీస్ సీరియల్స్ చూడడం కానీ, అలా డైలీ దాని మీద కొంత కాన్సన్ట్రేషన్ అనేది ఒక టైం అనేది దాన్ని కేటాయించుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఊరుకుని రోజంతా ఆడేసుకుని టీవీ చూసేసి పడుకుంటే ఇంగ్లీష్ వచ్చేస్తండి, రాదు కదా. సో ఒక 1 hour అయినా సరే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకుని ఒక 1 hour స్పెండ్ చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీద ఒక 1 hour పెట్టుకుంటే కనుక ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది. సో ఇంగ్లీష్ రాదని ఎవరు అనుకోవద్దు. తప్పో ఒప్పో గ్రామర్ రూల్స్ ఉన్నా లేకపోయినా ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. ఇంటి దగ్గర మన పెద్దవాళ్ళ దగ్గర సిగ్గుపడద్దు. వాళ్ళకి వచ్చినా రాకపోయినా నేను మా పిల్లలకి ఇదే చెప్తాను, మా స్టూడెంట్స్కి. మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, లేదా బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ముందు ఇంట్లో మాట్లాడడం నేర్చుకోండి. అక్కడ షై ఫీల్ అవ్వద్దు ఫస్ట్ థింగ్. అలాగే భయం ఎలాగో ఉండదు అక్కడ. సో ముందు సిగ్గుపడకుండా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎక్కువ ట్రై చేయి. తర్వాత స్కూల్కి వచ్చినాక ఎలాగో రూల్స్ ఉంటాయి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అంటారు, ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఇక్కడ అక్కడ మాట్లాడి ప్రాక్టీస్ పెరుగుతుంది. సో క్యాజువల్గా ఇంకేమవుతుంది, ఆటోమేటిక్గా వాడికి ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. సో పేరెంట్స్ యొక్క కళ కూడా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి. అలాగే చాలా మంది కళ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో ఈ కళని మనం సాకారం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మన లైఫ్లో ఉండాలి. మనం కూడా అందరిలాగా మాట్లాడాలంటే మనం ఏం చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. దానికోసం కొంత టైం స్పెండ్ చేయాలి, కొన్ని బుక్స్ చదవాలి, కొన్ని వీడియోస్ చూడాలి, కొన్ని వినాలి, సాంగ్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఇలా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం. సో మీ అందరూ ఈ లాక్డౌన్ టైం యూజ్ చేసుకుని ఈ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా సరే 1 hour కేటాయించుకుని
అందరూ ఇంట్లో ఒక టీమ్ లాగా ఉండి కొన్ని డిస్కస్ చేయడం కానీ ఇవి చేస్తూ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేయండి. మీ పిల్లలు ఇంప్రూవ్ చేయండి, అలాగే మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే అండి.